కొచ్చి సమీపంలోని ఉదయం పేరూరులో యాక్సిడెంట్ జరిగింది. బైక్ ఢీకొని కొల్లం నివాసి లిను తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం, దవడ ఎముకలు పగిలి రక్తం గడ్డకట్టడంతో శ్వాస మార్గం పూర్తిగా మూసుకుపోయింది. మిగతా ఇద్దరి తలలకు బలమైన గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కొచ్చి నుంచి కొట్టాయంకు వెళ్తున్న డాక్టర్ మనూప్ మొదట అక్కడ ఆగిండు. అదే సమయంలో డాక్టర్ థామస్ దంపతులు కూడా అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు కలిసి అత్యవసర చికిత్స ప్రారంభించారు. ఎవరి దగ్గర మెడికల్ కిట్ లేదు. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుంది. సమీపంలోని షాప్ నుంచి కొత్త రేజర్ బ్లేడ్ తెచ్చి చికిత్స ప్రారంభించారు. కానీ విఫలమైంది. క్రికోథైరాటమీ చేయాల్సి వచ్చింది. అంటే గొంతులో శస్త్రచికిత్స ద్వారా కొత్త శ్వాస మార్గం సృష్టించడం. డాక్టర్ థామస్ లీను మెడను స్టెబిలైజ్ చేసి హెల్మెట్ తీశాడు. డాక్టర్ మనూప్ గొంతులోని క్రికోథైరాయిడ్ మెంబ్రోన్ పై కోసి స్ట్రా ఇన్సర్ట్ చేసి దాని ద్వారా నోటితో శ్వాస అందించారు. 20-30 నిమిషాల పోరాటంతో లీనుకి పల్స్ వచ్చింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. మిగతా ఇద్దరికి మంచి ట్రీట్మెంట్ చేశారు. ఇదంతా అంబులెన్స్ రాకముందే చేశారు.